ग्रीन बी न्यूज़ में आपका खैर मकदम है। भैंसा डिवीज़न के मधोल गुरुकुल पाठशाला में बेटी पढ़ाओ बेटी बचाओ का नारा इस वक्त बेकार हो गया, जबकि इंटरमीडिएट के इम्तहानात के दौरान मुस्लिम तालिबात से इम्तहान के निगरानकार रामचंद्रन ने नाजिबा हरकत और गैर शाइस्ता अल्फाज का इस्तेमाल करते हुए तालिबात को परेशान किया। चेकिंग के नाम पर तालिबात को अजियत देने लगा। गुज़िश्ता 4 दिन से यह हरकत कर रहा था। आखिरकार तालिबात ने तंग आकर इस बात की इत्तला अपने वालिदैन को दी, जिस पर बरहम वालिदैन और मुकामी अव्वाम ने गुरुकुल पाठशाला के सामने जमा होकर एहतजाज किया। तदरीस के पेशे को ताक पर रखकर तालिबात के साथ नाशाइस्ता हरकत करने लगा। गुरुकुल पाठशाला के प्रिंसिपल ने मीडिया के नुमाइंदों को बताया कि तालिबात व औलिया तालिबात की शिकायत पर मज़कूरा निगरानकार को हटा दिया गया और पुलिस को इत्तला कर दी गई। और तलब बात है कि ख़वातीन के तहफ़्फ़ुज़ के लिए नौतश्कील शुदा शी टीम को इत्तला करने के बावजूद भी शी टीम नहीं पहुँच सकी। औलिया तालिबात और मुकामी अव्वाम ने महकमे पुलिस और पाठशाला की इंतज़ामिया से मुतालबा किया कि मज़कूरा रामचंद्र के ख़िलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए, जिस पर मधोल एसआई बी प्रभाकर ने मीडिया को बताया कि तहक़ीक़ात शुरू कर दी गई है। तहक़ीक़ात के बाद कार्रवाई की जाएगी। ముస్లిం గర్ల్స్తో ఇట్లా బుర్కా తీసారనే విషయం తెలిసింది. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో ఆ పాపను చూసి పక్కన కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయమని చెప్పడం జరిగింది. సో తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ పిల్లలందరూ మిగతా పిల్లలందరూ వచ్చి ఇట్లా జరిగింది సార్ అని కంప్లైంట్ చేశారు. అందులో ఎస్ఐ గారు వచ్చిండు. నేను ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేసి ఇట్లా జరిగిందంటే సార్ అని నేను ఇదే విషయాన్ని మా బిఐ నోడల్ ఆఫీసర్ కూడా తెలియజేసి ఇట్లా రూమ్స్ ఇట్లా జరిగిందని పిల్లలు కంప్లైంట్ చేశారు సార్. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సార్. ఒక లెటర్ కూడా పెట్టమన్నారు. ఆ లెటర్ తయారు చేస్తున్నాను. సార్ పేరు రామచంద్ర. డ్యూటీ ఎక్కడ ఉంది? ఇక్కడ 2 పేపర్లు చివరి పేపర్లు మిగిలి ఉండగా ఈరోజు గురుకుల పాఠశాలలో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న రూమ్ నెంబర్ 3లో ఇన్విజిలేటర్ గారు అసభ్యకరంగా తర్వాత ఆడపిల్లలను చూడకుండా కూడా వాళ్ళ క్రాఫ్ట్ తీపిచ్చి ఏదో చెక్ చేద్దామన్న ఉద్దేశంతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒక విషయం తెలిసినందున ఈరోజు నేను కాలేజీకి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రిన్సిపాల్ను తర్వాత విద్యార్థులను కనుక్కొని వాళ్ళని సంధానించి పంపించేసినాను. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఈరోజు ఇప్పుడు ఒక పిటిషన్ తీసుకొని వస్తే దానిపై దర్యాప్తు జరుగుతున్నది. దర్యాప్తు అయిన పిల్లలు చర్య తీసుకోవచ్చు. సార్ సి టీమ్ ఎప్పటి వరకు మన దగ్గర స్టార్ట్ అవుతుంది? సి టీమ్ ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని దాని ప్రకారంగా దాన్ని సి టీమ్ ఇక్కడ యూజ్ చేయలేదు. ఇక ముందు ఇప్పటి నుండి ప్రతి కాలేజీలో స్కూళ్ళలో కూడా సి టీమ్ను వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.